నేను సునీత టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం. కాసేపట్లో పార్లమెంటు భవనంలో పోలింగ్. విద్యుత్ పంపిణీ రంగంలోకి ప్రైవేట్ డిస్కంలు. రాష్ట్రాల అధికారులకు కత్తెర వేస్తున్న మోదీ సర్కార్. ఖాళీ గిన్నెలకే మోత ఎక్కువ. బీజేపీ నేతల ప్రచారం అలాంటిదేనన్న మంత్రి కేటీఆర్. కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. నాగార్జున సాగర్ లో 250 టీఎంసీలు దాటిన నీటి నిలువ. రసవత్తరంగా బ్రిటన్ ప్రధాని రేసు. టీవీ డిబేట్ లో రిషి సునాక్ గెలుపు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పార్లమెంటు ఉభయ సభల ప్రతినిధులు 788 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ అనంతరం ఓట్లను లెక్కిస్తారు. ఆగస్టు 11న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్డీఏ పక్షాల అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీలో ఉన్నారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఈ నెల 10తో ముగియనుంది. మొత్తం 788 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా లోక్సభ నుంచి 543 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 233 మంది ఎంపీలు, 12 మంది నామినేటెడ్ సభ్యులు ఓటు వేయనున్నారు. 395 ఓట్లకు పైగా సాధించిన వారు ఉపరాష్ట్రపతి ఎన్నికలో విజేతగా నిలుస్తారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వాల్ పోటీలో ఉన్నారు. దాదాపు 18కి పైగా ప్రతిపక్ష పార్టీలు మార్గరెట్ ఆల్వాకు మద్దతు తెలుపుతుండగా జగదీప్ ధన్కర్ కు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలను విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆల్వా కలిశారు. ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు నివాసంలో ఎంపీలతో ఆమె భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ప్రకటించినందుకు టీఆర్ఎస్ ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటింగ్ అనంతరం వెంటనే ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఆగస్టు 11న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలను కలిసిన ఆమె సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఇక మతం పేరుతో సామాజిక విభజనను సహించే ప్రసక్తే లేదని, బీజేపీ అప్రజాస్వామిక నిర్ణయాలపై పోరాటం కంటిన్యూ చేస్తామని టీఆర్ఎస్ ఎంపీలు తేల్చి చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిశ్చయించింది.
ఈ మేరకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె కేశవరావు వెల్లడించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా 16 మంది టీఆర్ఎస్ ఎంపీలంతా ఇవాళ జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అల్వాకు ఓటు వేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయిన ఆమె తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు పార్టీ ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె కేశవరావు నివాసానికి వచ్చిన మార్గరెట్ అల్వాకు పార్టీ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, జోగినిపల్లి సంతోష్ కుమార్, దివికొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, పోతుగంటి రాములు, పివి పాటేల్, రంజిత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేశారు. ఎంపీలందరినీ కేకే పేరు పేరున పరిచయం చేశారు. తమ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తామని ఆమెకు తెలిపారు. కంబైన్డ్ అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ మార్గరెట్ అల్వా వైస్ ప్రెసిడెన్షిప్కి నిలబడ్డదో వాళ్ళకి సపోర్ట్ చేయాలని నిన్న నిర్ణయం చేసుకోబడింది. ఈ ఫైట్, ఈ పోరాటం ప్రిన్సిపల్స్ పోరాటం. ఇప్పుడేదో అమృత మహోత్సవం మీరు అనుకుంటున్నారు, ఏం అమృతం కారుతుందో నాకు తెలియదు, కానీ ఇది వజ్రాలతో నిన్నున్న వజ్రోత్సవం మేము అనుకుంటా ఉన్నాము. ఆయన మాట్లాడింది, మోడీ గారు మాట్లాడింది కోఆపరేటివ్ ఫెడరలిజం అంటా ఉన్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ బోగస్ వర్డ్. బట్ హీ ఈజ్ హిమ్సెల్ఫ్ నాట్ కోఆపరేటింగ్, హీ ఈజ్ హిమ్సెల్ఫ్ టేకింగ్ ఓవర్ ఆల్ దోస్ థింగ్స్. కాబట్టి 7 years ఈ సెంటర్ ఏం చేసింది, మోడీ ప్రభుత్వం ఏం చేసిందని మీరు బేరే చేసుకోండి, నేను చెప్పదలుచుకోలేదు. ఈ 7 ఏళ్లలో తెలంగాణ ఏం చేసిందో ఒక్కసారి బేరే చేసుకోండి నేను చెప్పిన పాయింట్ల లోపల. ఇవాళ ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ ఉన్నది అని చెప్తే, మా ఎకానమీ అంత పెరిగిపోయిందంటే, డబుల్ అయిపోయింది అంటే, ఆనాడు 14 నుంచి వాళ్ళు చూసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, జీడిపి కానివ్వండి, పర్ క్యాపిటల్ కన్జంప్షన్ పవర్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, ప్రొడక్షన్ ఇది కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఇవన్నీ మీరు చూసుకుంటే డబుల్ అయిందంటే ఎట్లా అయింది? కాబట్టి ఏదైతే మన నిస్పృహతో ఉన్నామో అది నిస్పృహ అవసరం లేదు. ఒక హోప్ కేసీఆర్ గారి దేశానికి ఇచ్చారు. అదొక కొత్త నాయకత్వం, చైతన్యమైన నాయకత్వం అని, ఒక ఆశని చిగురించేటటువంటి నాయకత్వం వచ్చింది. ఆ ప్రిన్సిపల్స్కి ఇప్పుడు నేను 7 ఏళ్ల గురించి ఇక్కడ సెంటర్ గురించి చెప్పిన ప్రిన్సిపల్స్ మీద కొట్లాట జరుగుతూ ఉంది. ట్రూలీ కంబైన్డ్ అపోజిషన్ క్యాండిడేట్ అని తెలుసుకున్న తర్వాత ఆమెకు సపోర్ట్ చేయడం జరిగింది. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా తాము మొదటి నుంచే ఉద్యమిస్తున్నామని చెప్పారు ఎంపీ కేకే. మార్గరెట్ అల్వాను తాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చూడడం లేదని అన్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం కూని అవుతోందని, దేశ సమాఖ్య స్ఫూర్తిని ఆయన కాల రాస్తున్నారని మండిపడ్డారు. కేవలం సాంస్కృతిక జాతీయవాదాన్ని ముందుకు తెస్తూ మతం పేరిట సమాజాన్ని విభజించడాన్ని ఎన్నటికీ సహించబోమని హెచ్చరించారు. అది దేశ హితానికి కూడా మంచిది కాదని స్పష్టం చేశారు. సహకార సమాఖ్య విధానాన్ని మోదీ బోగస్ గా మార్చారని, ఆయన అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారగా ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి పెరిగిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్ముకోవడమే పనిగా పెట్టుకున్న మోదీ సర్కార్ మౌలిక రంగాలను విస్మరించడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమాఖ్య స్ఫూర్తి పెరగాలని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని ఎంపీ కె కేశవరావు ఆకాంక్షించారు. ఇక అనేక రంగాల్లో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలిచిందని కేకే కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలు తమ వద్ద కూడా అమలు కావాలని అనేక రాష్ట్రాలు ఆకాంక్షిస్తున్నాయని స్పష్టం చేశారు. అద్భుత పాలనతో సీఎం కేసీఆర్ దేశానికి ఆశాదీపంలో నిలుస్తున్నారని వెల్లడించారు. దేశమంతా తమతో ఉన్నట్లు బీజేపీ భ్రమపడుతోందని, ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని చూస్తే ఆ భ్రమల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోతుందని ఎద్దేవా చేశారు ఎంపీ కె కేశవరావు.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పార్లమెంటు ఉభయ సభల ప్రతినిధులు 788 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ అనంతరం ఓట్లను లెక్కిస్తారు. ఆగస్టు 11న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్డీఏ పక్షాల అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీలో ఉన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో మోదీ సర్కార్ వైఫల్యాలపై నెటిజన్లు నిగ్గదీసి అడుగుతున్నారు. క్యా హువా తేరే వాదా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రధానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు మోదీ ఇచ్చిన ఒక్కో హామీని గుర్తు చేస్తూ ఏకి పారేస్తున్నారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇచ్చిన హామీల అమలు ఏమైందంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. तो भी हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए भी मिल जाए। मैंने सिर्फ देश से 50 दिन मांगे हैं, 50 दिन। कोई मेरी कमी रह जाए, कोई मेरी गलती निकल जाए, देश जो सजा करेगा वो सजा भुगतने के लिए तैयार है। ఆయన హామీలిస్తాడు అంతే, అమలు చేయడు. మాటలు కోటలు దాటిస్తాడు. నల్లధనం మాయమంటాడు. మీ అకౌంట్లో లక్షల రూపాయలు వేస్తానంటాడు. రైతులను ధనవంతులను చేస్తా అంటాడు. పేదలకు పక్కా ఇల్లు అంటాడు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా లెక్కలేని హామీలు. ఇన్ని హామీలు ఇచ్చింది ఇంకెవరు? మన ప్రధాని మోదీనే అంటారా? అయితే మీ గెస్ కరెక్టే. 2014 ఎన్నికల ముందు గుజరాత్ మోడల్ అంటూ మోదీ స్టార్ట్ చేసిన అబద్ధాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు టైం వచ్చింది. మోదీ చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మోదీ గారు ఏమయ్యా మీరిచ్చిన హామీలంటూ నిలదీస్తున్నారు. అందుకు నిదర్శనమే మంత్రి కేటీఆర్ కు దేశవ్యాప్తంగా వచ్చిన అపూర్వ స్పందన. विदेशी बैंकों में जमा है ना, उसने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए भी मिल जाए। तेरा वादा ప్రధాని మోదీ మోసపూరిత వాగ్దానాలను లెక్కబెడితే అంతేమీ లేదు. ఆయన చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ ఎందుకు అమలు చేయలేదో అడగాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి అంటూ మంత్రి కేటీఆర్ చేపట్టిన ఉద్యమంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 2022 నాటికి ప్రతి భారతీయుడికి సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని మోదీ గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. క్యా హువా తేరా వాదా అనే హ్యాష్ ట్యాగ్ తో కేటీఆర్ చేసిన ట్వీట్ కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మోదీ ఇచ్చిన హామీలు, ప్రస్తుత పరిస్థితులను అద్దం పట్టేలా ఉన్న ఓ వీడియోను రాష్ట్ర రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. डॉलर के मुकाबले गिरता ही चला गया और क्यों चला गया? क्या हुआ డిమానిటైజేషన్ సమయంలో 50 రోజుల్లో నగదు కష్టాలు తీరుస్తా, లేదంటే నాకు ఏ శిక్ష అయినా విధించండి అంటూ మోదీ చేసిన ప్రామిస్ ను గుర్తు చేస్తూ సతీష్ రెడ్డి వీడియో పోస్ట్ చేశారు. దేశ స్వాతంత్ర వజ్రోత్సవం నాటికి ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు కట్టిస్తాం, విదేశాల్లోని భారతీయుల నల్ల డబ్బు తీసుకొచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షలు వేస్తాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తాం, 2024 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇస్తాం, దేశాన్ని $5 ట్రిలియన్ ఎకనామీగా మారుస్తాం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ పలు సందర్భాల్లో మోదీ చేసిన వాగ్దానాలను ఈ వీడియోలో పొందుపరిచాడు. मैंने सिर्फ देश से 50 दिन मांगे हैं, 50 दिन। कोई मेरी कमी रह जाए, कोई मेरी गलती निकल जाए, देश जो सजा करेगा वो सजा भुगतने के लिए तैयार है। क्या हुआ तेरा वादा టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మోదీపై సెటైర్లు వేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మోదీ 8 ఏళ్ల ప్రోగ్రెస్ కార్డును పరిశీలిస్తే జూమ్లా నామిక్స్, జూమ్లా అర్థమాటిక్ ఉంటాయంటూ నెటిజన్లు ఘాటుగా స్పందించారు. స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద మోసపూరిత హామీ అచ్చేదినని మరో ట్వీట్లు హోరెత్తించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని మోదీ చెప్పారు.
ఆ సంగతేమో గానీ పెట్టుబడి మాత్రం రెట్టింపు చేశారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దేశంలో నల్లధనాన్ని వెలికి తీస్తామని చెప్పిన మోదీ ఆ దిశగా చేసిందేమీ లేదని ఎండగట్టారు. మోదీ పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే పాతాళానికి పడిపోయిన మన రూపాయి విలువ చూస్తే చాలని సెటైరిక్ ట్విట్టర్ వర్షం కురిసింది. పేదలకు ఇండ్లు కట్టడం దేవుడెరుగు, ఉన్న ఇంట్లను కూల్చుతున్నారంటూ మోదీ విధానాలను మరో నెటిజన్ ఏకిపారేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు తమిళం, మలయాళంతో పాటు కన్నడ భాషల్లోనూ ప్రజలు కామెంట్ల వర్షం కురిపించారు. అచ్చేదిని పేరుతో చెప్పి ప్రజలు సచ్చేదిని తెచ్చిన మోదీ సర్కార్కు ఖచ్చితంగా బుద్ధి చెబుతామంటూ నెటిజన్లు తేల్చి చెప్పారు. डॉलर के मुकाबले गिरता ही चला गया और क्यों चला गया? क्या हुआ ప్రేమ ఆశీర్వాదాలతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సేవ చేస్తూనే ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా సేవలు కొనసాగిస్తున్న కేసీఆర్ గారు తప్పకుండా ప్రజా ఆశీర్వాదంతో హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. అటు పేదలను కొట్టి పెద్దలకు పంచుతున్న ప్రధాని మోదీ తన వైఖరి మార్చుకోవాలని హితో పలికారు. డీపీ మార్చడం వల్ల ఏమొస్తుంది, దేశ జీడీపీ మారాలని కేంద్రానికి సూచించారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విట్టర్లో నెటిజన్లతో సంబంధించిన మంత్రి కేటీఆర్ 2 గంటల పాటు పలు అంశాలపై ఓపికగా వివరంగా సమాధానాలు ఇచ్చారు. పేదలకు అందించే ఉచిత పథకాల విషయంలో కేంద్రానికి సరైన దృక్పథం, ప్రాధాన్యతలు ఉంటే మంచిదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పేదలను గాలికొదిలేసిన ప్రధాని మోదీ పెద్దలకు దోచిపెడుతున్నాడని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు సుమారు 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, అది ప్రధానమంత్రి స్టైల్ అని ఎద్దేవా చేశారు. విపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చడం మానేసి పడిపోతున్న రూపాయిపై దృష్టి సారించాలని మోదీకి హితవు పలికారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో నెటిజన్లతో సంభాషించారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సోషల్ మీడియాలో డీపీ మారడం కాదు, జీడీపీ మారితే దేశానికి మంచి జరుగుతుందని మోదీకి చురకలంటించారు. ప్రధాని హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదని ఒకరు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందించారు. తాము ప్రధానమంత్రిని అగౌరవపరిచామన్న మాట అసలు తలెత్తదన్న కేటీఆర్, ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని అనధికారిక కార్యక్రమాల కోసం రాష్ట్రాల్లో పర్యటిస్తే ముఖ్యమంత్రి స్వాగతం చెప్పాల్సిన అవసరం లేదని వివరించారు. జీఎస్టీ కౌన్సిల్లో బీజేపీకి ఉన్న మందబలంతో ప్రజలపై ఇష్టమొచ్చినట్టుగా పనుల భారం మోపుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రాలు వ్యతిరేకించిన పలు అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. జీఎస్టీ కౌన్సిల్ కేవలం సలహా ఇచ్చే యంత్రాంగం మాత్రమేనని, నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడం ద్వారా రైతులు, ఇతర వర్గాల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ నాయకుల విమర్శలకు ఏం సమాధానం చెప్తారన్న ప్రశ్నకు ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయని మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. బీజేపీ నేతలు గోబెల్ శిష్యులని, అబద్దాలను ప్రచారం చేయటం, ద్వేషం నింపడంలో సిద్ధహస్తులని ఎద్దేవా చేశారు. బీజేపీ అబద్దపు ప్రాపగాండను ఎండగట్టడంతో పాటు అదే సమయంలో తాము చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల ముందు ఉంచుతామన్నారు. బండి సంజయ్ స్వయంగా ఇంగ్లీష్లో ట్వీట్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆ విషయం మీరే చెప్పాలంటూ కేటీఆర్ చమత్కరించారు. వచ్చే సంవత్సరం వివిధ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయన్న బండి సంజయ్ ప్రకటనపై ముంగేరి లాల్ కి హసీన్ స్వప్నే అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ జాతీయవాదం, మతవాదంతో రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేస్తోందని, ఈ విషయంలో మీరు వెనకబడ్డారా అన్న ప్రశ్నకు సమాధానంగా తమది అభివృద్ధిపూర్వక జాతీయవాదమని, దానిపైననే తాము దృష్టి సారించామని కేటీఆర్ స్పష్టం చేశారు. అటు ట్విట్టర్ వేదికగా పలు సమస్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం అందజేశారు. రాష్ట్రంలో వీఆర్ఏలకు సంబంధించిన జీతాలు, పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఐఐటి బాసర విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ క్యాంపస్లో ఉండి విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో మురికి నీటి నిర్వహణకు సంబంధించి ఎస్ఎన్డిపి కార్యక్రమం కొనసాగుతోందని, దాని పూర్తి ఫలితాలు త్వరలోనే వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పై హైకోర్టు స్టే ఇచ్చిందన్న కేటీఆర్ దాన్ని రద్దు చేసేలా ప్రయత్నం చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో ఈబీఆర్, టీఎస్ వంటి అనేక ప్రణాళికలపై పనిచేస్తున్నామని, త్వరలోనే మెట్రో విస్తరణపై కూడా ప్రత్యేక ప్రణాళికలు ప్రకటిస్తామని తెలిపారు. ట్యాంక్ బండ్ పై కొంతకాలం కొనసాగిన సండే ఫండే కార్యక్రమం త్వరలో తిరిగి ప్రారంభించబోతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ని ఆదేశించారు. పురపాలక శాఖ ముఖ్యంగా హెచ్ఎండిఏ ఇప్పటికే 19 అర్బన్ పార్కులను ఏర్పాటు చేసిందని, ప్రజలకు మరిన్ని అర్బన్ లంగ్ స్పేస్లను సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా ఏవియేషన్ యూనివర్సిటీ లేదా ప్రత్యేక విద్యా సంస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నెటిజన్ ఇచ్చిన సలహాపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇప్పటికే క్రౌన్ఫీల్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏవియేషన్ సంబంధిత సిలబస్ ని ప్రారంభించినట్లు తెలిపారు. ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలోని అన్ని ఇతర నగరాల కన్నా వేగంగా ముందుకు పోతోందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ఐటీలో అత్యధిక ఉద్యోగాలను సృష్టించామని తెలిపారు. ఐటీ పరిశ్రమను నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను గ్రిడ్ పాలసీ ఇస్తుందన్నారు. తెలంగాణలో దాదాపు 10,000 ఎకరాలు 19 విభిన్న ప్రాంతాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామని చెప్పారు. తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వంట నూనెల విషయంలో భారతదేశం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. భూసేకరణకు సంబంధించిన స్వల్ప సమస్యలతో హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రారంభోత్సవం కొంత ఆలస్యం అవుతుందన్నారు కేటీఆర్. త్వరలోనే అవి పరిష్కారమవుతాయని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్యం ఎలా ఉందని చాలా మంది నెటిజన్లు కేటీఆర్ ను పరామర్శించారు. కాలిగాయం నుంచి కోలుకుంటున్నట్లు, త్వరలోనే విధులకు హాజరు కానున్నట్లు కేటీఆర్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా ఐటీ మంత్రి అవ్వాలన్న ట్వీట్ కు స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడంతో సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. పశ్చిమ బెంగాల్ విషయంలో మమతా బెనర్జీ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారని కితాబిచ్చారు. రాజకీయాల్లోకి ఎలాంటి నేపథ్యం లేకున్నా రావచ్చని, అందుకు సీఎం కేసీఆర్ గారే మంచి ఉదాహరణ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ వాటిని ఆకలింపు చేసుకోవాలని సూచించారు. అటు ఈ దసరా నాటికి నూతన సచివాలయం ప్రారంభమయ్యే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అద్భుతమైన కళా నైపుణ్యం ఉన్న చేనేత కార్మికులకు మనందరి మద్దతు కావాలని పిలుపునిచ్చారు. జర్నలిస్ట్ ముసుగులో వాక్ స్వాతంత్ర్యం పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలను హేళనగా మాట్లాడుతున్న వాళ్లపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఒకరు ప్రశ్నించారు. వాక్ స్వేచ్ఛను సమర్థించే ప్రజాస్వామిక ప్రభుత్వం తమదని, అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో వాక్ స్వేచ్ఛ దుర్వినియోగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతరులను అవహేళన చేసేందుకు, తిట్టేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని, దాన్ని ఎవరూ సహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రేపు నిర్వహించనున్న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారులు మొత్తం 538 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక 554 ఎస్ఐ పోస్టులకు గాను 2,47,217 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా శుక్రవారంతోనే హాల్ టికెట్ల డౌన్లోడ్ గడువు ముగిసింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమానికి ఊపిరిలూదిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ ఆర్తికి, గోసకు, తండ్లాటకు అక్షర రూపమిచ్చిన ఉద్యమ శిఖరం. తెలంగాణ పోరాటంలో సీఎం కేసీఆర్ వెన్నంటే నిలిచిన ఉద్యమ గురువు జయశంకర్. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. పుట్టుక విలువ తెలిపిన సారు జయశంకరు గారు, అందుకో మీకిది జోహారు. విలువ తెలిపిన సారు జయశంకరు గారు, అందుకో మీకిది జోహారు. స్వార్థం లేక ఉద్యమ నావను నడిపించిన తీరు మర్వము ఎన్నడు ఓసారు. స్వార్థం లేక
నడుస్తున్న ఉద్యమం వల్ల అందరూ ప్రభావితమవుతారు, కానీ నడుస్తున్న ఉద్యమాన్ని కొందరే ప్రభావితం చేస్తారు. అక్షరాల జైశంకర్ సార్కు సరిపోయే ఈ మాటలన్నది కూడా ఆయనే. చివరి శ్వాస దాకా తెలంగాణ కోసమే బతికిన మహనీయుడు. తెలంగాణ రాష్ట్రం మాత్రమే 4 కోట్ల మందికి విముక్తినిస్తుందని నమ్మిన నిజమైన ఉద్యమకారుడు. తెలంగాణకు జరుగుతున్న ఒక్కో అన్యాయాన్ని వెలికితీసి ప్రజల ముందు పెట్టి లడాయి నడిపించినోడు. జైశంకర్ సార్కు ఆశ శ్వాస తెలంగాణే. ఉద్యమం ఉగ్గుపాల దశలో ఉన్న రోజుల్లో సైతం తెలంగాణ కోసం కొట్లాడినోడు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాలకుల నిర్బంధాలను ఎదుర్కొన్నాడు. అయినా సరే కలత చెందకుండా అధ్యాపకునిగా కొనసాగుతూనే అలుపెరగకుండా శ్రమించాడు. రాష్ట్ర సాధనతోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న దార్శనికుడు. కల నెరవేరక ముందే వెళ్లిపోయిన త్యాగమూర్తి జైశంకర్ సార్. తెలంగాణను సాధించడమే ధ్యేయంగా జీవితాన్ని గడిపిన ఆదర్శనీయుడు. ఉద్యమంలో ముందు నడుస్తూనే 4 కోట్ల మందిని ఒక్కటి చేసిన నిజమైన పోరాట యోధుడు. తెలంగాణ ఉద్యమ గురువుగా మారినవాడు. జై తెలంగాణ అన్న పదానికి పర్యాయ పదంగా నిలిచినవాడు. నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా పోరాడిన యోధుడు ప్రొఫెసర్ జైశంకర్ సార్. నిజాయితీకి నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా జీవితాన్ని గడిపిన తెలంగాణ కొంగు బంగారం. మట్టిలోనే మాణిక్యాలు పుడతాయన్న మాట జైశంకర్ సార్ జీవితాన్ని చూస్తే ఎవరికైనా గుర్తొస్తుంది. పిడికెడు మట్టిని పట్టుకుంటే వీరుల కథలు చెప్పే పోరాట వారసత్వం ఆయనది. ఉద్యమాలకు ఊపిరి పోసే పోరాటాల ఖిల్లా వరంగల్ గడ్డ మీద 1934 ఆగస్టు 6న ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారాయన. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతారావు. జైశంకర్ సార్కు 6 తోబుట్టువులు, 3 అన్నదమ్ములు, 3 అక్కా చెల్లెళ్ళు. సాధారణ కుటుంబం నుండి అసామాన్యునిగా ఎదిగిన సాహసం సార్ది. ఇక తెలంగాణ ఉద్యమంతోనైతే జైశంకర్ సార్ది విడదీయరాని అనుబంధం. 1952 గైర్ ముల్కీ ఉద్యమం మొదలుకొని 1969 ఉద్యమం వరకు, ఆ తరువాత మలివిడత 2000 నుంచి 2011 వరకు తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివి. 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954లో ఫజల్ అలీ కమిషన్ కు నివేదిక ఇచ్చారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు అప్పటి పాలకులు అనేక ఇబ్బందులకు గురి చేశారు. అయినా వెనుకడుగు వేయకుండా ఉద్యమంలోనే ముందుకు సాగిన కొదమ సింహం జైశంకర్. అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తే ఏమాత్రమూ బెదరకుండా ఎదురు నిలిచిన ధీరుడు జైశంకర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన అనేక పుస్తకాలు రాశారు. విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేసిన ఉద్యమకారుడు జైశంకర్ సార్. తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసమే అంకితం చేశారు. తెలంగాణ సాధన కోసం పుట్టిన టీఆర్ఎస్ కు దిశానిర్దేశం చేసి ఉద్యమ బాటలో జైశంకర్ సార్ మార్గదర్శిగా నిలిచారు. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న ఉద్యమం కోసం ఎంతటి కష్టానైనా భరించారు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది సదస్సులో తెలంగాణ తన్లాటను వివరించి ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణ బిడ్డలందరినీ ఒక్క తాటిపైకి తెచ్చారు. క్యాన్సర్ మృత్యువు ముంచుకొస్తున్నా లెక్క చేయలేదు. తెలంగాణ చూశాకనే కన్ను మూయాలనిపిస్తుందని చిరునవ్వుతో పలికిన ధీశాలి. గొంతు క్యాన్సర్తో బాధపడుతూనే చివరిదాకా ఉద్యమంతోనే గడిపారు. ఉద్యమ బాధ్యతను 4.5 కోట్ల తెలంగాణ బిడ్డలకు అప్పగించి 2011 జూన్ 21న
జయశంకర్ సార్ తుది శ్వాస విడిచారు. ఇవాళ సార్ లేడు. సార్ కలగన్న తెలంగాణ ఉంది. తెలంగాణ ప్రజల గుండెల్లో జయశంకర్ సార్ రూపం మాత్రం సజీవంగానే ఉంది. ఆ రూపానికి మరణం లేదు. మనందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అమరవీరుడు సార్. దేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిష్ఠించి ఉత్తకాళ్లతో నడిచి వెళ్లిపోయాడు జయశంకర్ సార్. పుట్టుక విలువ తెలిపిన సారు జయశంకరు గారు, అందుకో మీకిది జోహారు. తెలిపిన సారు జయశంకరు గారు, అందుకో మీకిది జోహారు. స్వార్థం లేక ఉద్యమ నావను నడిపించిన తీరు మర్వము ఎన్నడు ఓ సారు. స్వార్థం లేక ఉద్యమ నావను నడిపించిన తీరు మర్వము ఎన్నడు ఓ సారు. తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ స్వర్గీయ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన కష్ట నష్టాలను వివరిస్తూ స్వరాష్ట్ర ఆకాంక్షలను, ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని జయశంకర్ సార్ రగిలించారని స్మరించుకున్నారు. జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. జయశంకర్ సార్ ఆశించినట్లుగానే స్వయం పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ కలను సాకారం చేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.